హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. టైం వచ్చేసి 7:30 మధ్యలో అవుతుంది. రాజీ అబ్జర్వ్ చేశారా? ఫుల్ హ్యాపీగా ఉంది. మన కామెంట్లు కూడా హాస్పిటల్లో రాజ్కుమార్ ఒకసారి నీరసందని పోయి గ్లూకోజ్ బాటిల్ ఎక్కితే ఆ రోజు కామెంట్ షార్ట్ వీడియోలు పెట్టా. అది ఏ పాట పెట్టా రాజీ? ఏ పాట? చంటి సినిమాలో అది రాజ్కుమార్ ప్రేమతో పెట్టిస్తే రాజ్కుమార్కి ఏమైంది? రాజ్కుమార్కి చికెన్ ఇప్పలేదేమో అన్న, అందుకే అలిగింది అనుకుంటా, అందుకే నీరసంగా ఉంది అనుకుంటా. చికెనో లేదా చికెన్ బిర్యానీయో లేదా ఏదో ఒకటి తీసుకొచ్చి రాజ్కుమార్ పెట్టి అమ్మని లేసి వచ్చిందని చెప్పారు. అది అంటే పండుకున్నావు కదా, తిరిగి లేచి హుషారుగా పరిగెడతావు అని అంత అంత అనుభవం ఉందన్నమాట నీకు చికెన్కి. నీకు అంటే తిండి లక్షణం అని చెప్పట్లేదు, కానీ తినకుండా ఎవరు లేరు. నాన్ వెజ్ లేని అసలు బ్రతకలేరు. అంటే నాన్ వెజ్ ప్రియుల్లో రాజ్కుమార్ ఒకటి కోళ్ళు తినిద్ది. ఏమంటావు? తెచ్చింది ఇప్పుడు నా పేరు చెప్పుకుంటూ నువ్వు తింటున్నావా లేదా? నేను తిన్నా ఏం చేసినా కలర్ వస్తుంది నువ్వు కదా, అందుకని. కలర్ వస్తుంది నేనే వండి పెడుతుంది ఎవరికి చెప్పు? వండి పెడుతుంది నాకు, నా పిల్లలకి. ఏదైనప్పటికంటే రాజ్కుమారి అంటాం కానీ రాజ్కుమార్ పాప ఏం తినదు. చివరికి మీ అందరం తిన్న తర్వాత లాస్ట్ నా చేపల మొత్తం నాకిద్ది అంతే. ఏమంటావు? ఇప్పుడు కూర చేయడానికి నువ్వు రెడీ అవుతున్నావా? ఇప్పుడు దాకా ఏం కర్రీ చేసావు? ఉదయం మధ్యాహ్నం దొండకాయ కూర నూరింది. ఉదయాన్నేమో నిన్న రాత్రి మటన్ చారు చేస్తే ఉదయం తినేసాము. మధ్యాహ్నం అలా జరిగింది. సాయంత్రానికి మళ్ళీ ఇలాగా చికెన్తో ప్రత్యక్షమైంది. కానీ చికెన్తో ఎప్పుడు చికెన్ కర్రీ ఆ నీళ్ళు ఇవన్నీ కాకుండా కొంచెం ఈరోజు మీకు నచ్చిన రెసిపీ మాట ఏంటంటే గోంగూర చికెన్ కర్రీ. అది కూడా ఈరోజు మా బామ్మర్ది, అలానే తర్వాత వచ్చేసి మా చెల్లెలు అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఈరోజు చిన్న పని మీద బైక్ మన దగ్గర తీసుకుంటే వెళ్ళొచ్చారు. శేవలాపురం వెళ్ళొచ్చి అంటే తీసుకొచ్చాడు అన్నమాట మా బామ్మర్ది. పావు కిలోనా? నీ తమ్ముడికి ముందు మీ ఏమంటారు మీ మరదలుగా పెట్టు. వాళ్ళ కోసం తెప్పించింది, మన కోసం కాదు. ఉడకబెట్టావా? అయ్యా రాజకుమార్గా చాలదుగా ఇది ఉండదు. 1.5 kg సరిపోద్ది. ఎంత కావాలి రాజు? ఏం తలా 4 మొక్కలు వేసుకుంటా తప్ప కాదు. రాజకుమార్ అంటుంది వాడిని పిలిచిదండి, వాడికి అసలు సరిపోదు, వాడికి 1 kg అయితే వాడు అక్కడికి సరిపోద్ది, వాడు మొత్తం లేపేస్తాడు అని చెబుతా ఉంది. రాజకుమార్ అక్కడ తిన్నాడు. ఇదిగోండి గోంగూర తీసేసి అక్కడ ఉంచింది ఆకులు. ఈ గోంగూర మెల్ల తీసుకొని రాజుని బాధితో ఉండిద్దండి. దీంతో చెండితే ఇంకా బాగా గోగు మెల్ల మామూలు సురుకుండదు. ఒకసారి చూద్దాం. తమాషకి అప్పుడప్పుడు చిప్ చేస్తూ ఉండాలి అండి. ఇప్పుడు ఏంది కాఫీ పెట్టు తాగా వెళ్ళిపోతున్నాం. ఇట్లా ఉండకుండా ఉండాలి. అయ్యి ఉండాలి, ఇవి అన్నీ ఉంటేనే జీవితమే ఒక ఆట. కాబట్టి సరేనండి, అన్నీ రెడీ చేసుకుంది. ప్రాపర్గా రెడీ చేసుకుని చక్కగా రెడీ అయ్యి వీడియో తీయచ్చారన్న ఉద్దేశంతో ఉంది. ఇప్పుడు దాకా నాన్న తమ్ముడు వచ్చారు. ఇప్పుడు దాకా ఒక 1-6 గంట ఒక ఫ్రెండ్లీ లాగా మాట్లాడుకున్నాం అన్నమాట. మా తమ్ముడు, నేను, మా నాన్న. అంటే అన్ని విషయాల్లోనూ నాన్నలు మళ్ళీ బయలుదేరుతున్నారు ఈరోజు రేపు ఉదయాన్నే. అందుకే ఒక మాట చెప్పుకోవడానికి వచ్చారన్నమాట. అది ఇంకా వేరే విషయాలు ఉన్నాయి, అవి కొంచెం పని అయితే నెక్స్ట్ వీడియో చెబుతాను దాని గురించి అప్డేట్. దారా దా. అబ్బో సుహాస్ హాయ్ చెప్పమా. హాయ్ చెప్పనా? హాయ్ హాయ్ హాయ్. నిలబడరా. హాయ్. బాలామృతంతో ఇడ్లీ చేసింది, తింటున్నాను అసలు బాగా. ఇంకేం రాజు మరి? చాలా మరి చాలా చేద్దాం. రాజ్కుమార్కి నేను వీడియో తీస్తేనే అదొక కళ కుకింగ్కి. నేను లేకపోతే అసలుకి బోరింగ్గా ఉంటుంది అంటున్నారు. అందుకే నేను ఈరోజు కుకింగ్ ఛానల్ యాడ్ అయ్యాను. అసలు నేను లేనిది అసలు లేదు. కొంతమంది నెగిటివ్ కూడా నెగిటివ్ లేకపోతే ఏదో
అక్కలు చెల్లెళ్ళు పెద్దమ్మలు చిన్నమ్మలు ఏమంటారంటే ఎందుకు అట్లా వసపెట్లా మాట్లాడుతూ ఉంటావు, రాజకుమార్కి ఇవ్వచ్చు కదా, రాజకుమార్ కూడా చక్కగా మాట్లాడింది కదా అన్నింటిలోనూ ఎందుకు తలదొచ్చుతావు అని అంటారు. నేను మాట్లాడబోతే నేను చేయబోతే అసలు వీడియో కళ ఏముందండి చెప్పండి. రాజు ఏంటంటే వంట చేసామా, వంట గురించి మాట్లాడు, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉండిద్ది. అంటే మనం ఒక ప్రాపర్ గా రాజు 5 స్టార్ చెఫ్ కాదు కదా, ఏదో ఆ వంటలతో పాటు భార్యాభర్తలు సరదాగా చేసుకొని ఎంత ప్రశాంతంగా తింటున్నారా, ఎంత బాగుంటున్నారా అని అన్న ఉద్దేశాన మీకు బ్లాగ్ చూపిస్తాను తప్ప రాజకుమారి 5 స్టార్ చెఫ్ కాదు. నేను రాజకుమారి ఒకసారి ఎట్లా చేసినా కూడా నేను నా మీద ప్రయోగాలు చేసేది కాబట్టి తిని బాగున్నా బాగాలేకపోయినా సరే ఏదైనా కానీ ఐటమ్ చెప్పు ఫస్ట్. చికెన్ పావు కిలో చికెన్, గోంగూర, తాజా ఫ్రెష్ గోంగూర, ఓకే చాలా గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ సజీరా పొడి. సజీరా ఎందుకు పొడి? జీరా రైస్. అదేరుగా జీరా రైస్ చెప్పమని. జీరా రైస్ వద్దు, ఏమొద్దు, ఏ ప్రయోగాలు చేయొద్దు మా మీద. మొత్తం చికెన్ గోంగూర 2 ప్రశాంతంగా పొడన్నలో తినొచ్చు. నువ్వు ప్రయోగాలు చేసి మమ్మల్ని కొంచెం ఏం ఆలాడేస్తావు, బాత్రూంలో పరిగెత్తాల్సి వచ్చింది. కాలపాలి టాబ్లెట్లు మరి ఆగు నీళ్ళు బానేరా. మరి ఇప్పుడే మీ తమ్ముడికి అలానే మా చెల్లెలకి ఫోన్ చేసి చెప్పా వస్తున్నారు త్వరగా కానీ మరి ఇంకా తర్వాత ఆయిల్ అయితే వేడింది కదా, ఉల్లిపాయ వేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి. ఏనది బాధపడుతున్నావు? బాధపడకాకు. హలో ఎందుకు బాధపడుతున్నావు చెప్పు ఫస్ట్. మరి ఎందుకు అట్లా అరిచావు? దెబ్బకి అదురుపోయా నువ్వేం ఉతికేది? ఓ తమాషా కన్నా. మరి ఏంది బాధపడ్డావు? ఏందో ఏమైంది ఏరా చెప్పు. నువ్వురా మూసుకున్నా చెప్పు మరి నువ్వు. మమ్మీ గుర్తొచ్చిందా? మా అత్త తెగ రోసం. మా అత్త చెబుతా చెప్పు రాజే. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే మనకి బాగా ఫ్రై అయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చికెన్ వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు బాగా వేగింది కదా, చికెన్ వేసేసుకున్నాం. కల్లుప్పు వేసేసుకున్నాం, కొంచెం పసుపు వేసుకున్నాం. సాంబార్ కారమా? ఫస్ట్ మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నాం. లాస్ట్ని గోంగూర పెట్టుకోవాలి. చికెన్ అయితే బాగా ఉడుకుతూ ఉంది కదా, టమాటాలు కూడా వేసేసుకొని కొంచెం టమాటాలు ఇంట్లో తక్కువగానే వేస్తున్నాం, లేవు. జీరా పొడి, కొంచెం టమాటాలు వేసుకొని ఒకసారిగా కలిపి వేసేసుకున్నాం. వేసుకున్నాం 2 స్పూన్లు. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాం. ఒకసారిగా కలిపి వేసేసుకున్నాం. మనం గోంగూర పెట్టేసుకుంటాం కదా కర్రీలో, అందుకని చెప్పేసి కొంచెం కారం ఎక్కువగా వేసాం, మళ్ళీ గోంగూర పులుపు తగలకుండా. అయితే అవ్వచ్చింది. నేనైతే ఇంకా పుల్ల గోంగూర ఏమో కర్రీలోనే కలిపి వేద్దాం అనుకున్నాను, కానీ ఇది తెల్ల గోంగూర చాలాసేపు ఉడికిద్ది, కర్రీలో ఉడకదాకులోకులుగా పడిద్ది.
అందుకని చెప్పేసి సరేనండి. పచ్చిమిర్చి అను ఇంకా గోంగూర అయితే మనకు బాగా ఉడికేసింది కదా, పప్పు గుత్తుతో అయితే ఇంక ఈ విధంగా ఎనిపేసుకొని ఇంకా చికెన్ కర్రీలో అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా గోంగూర పచ్చడి తాలింపు వేసి ఇంక ఇట్లా రైస్లోకి అని తినవచ్చు, చికెన్ కర్రీలోకి అని చెప్పేసి మరి బాగా మెత్తంగా అయితే ఇంక రుబ్బేసాను. సరేనా, పచ్చిమిర్చి కూడా కచ్చాబచ్చాగా ఉన్నాయి అనమాట. చికెన్ కర్రీలో కలిపేసుకున్నాం. కర్రీ అయితే ఇంకా ఆ విధంగా ఉంది. కొడవ పెట్టేసుకున్న గోంగూర కూడా వేసేసుకున్నాం. ఆ విధంగా గోంగూర కలిపేసుకొని ఒకసారిగా కలిపేసేసుకొని ఇంకా వేడివేడి రైస్లోకి చికెన్ గోంగూర కర్రీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, చికెన్ కర్రీ అయితే ఇంకా లాస్ట్ ఆఫ్ అయినా ఇంకా రెడీ అయిపోయింది. సోదనే బిడ్డా అమ్మాయి కూర్చుంటాడు. ఆ పూలు బాగా అదే తెచ్చిట్టారు నీకు. అదే తప్పితే మాత్రం రీఛార్జ్ చేసాం ఎట్టుందా సెల్ కనెక్ట్ చేస్తాం. రిమోట్ ఆడ పెట్టారా? ఎంజాయ్ చేసి వచ్చాక మరి చికెన్ పిలిచి పెడతాను గట్టి చేస్తావా? డబ్బులు చిన్నది పెట్టారు సార్ మిగిలిస్తున్నావా? బాబాయ్ గోంగూర అవి కన్నా నాకేందో ఎలా మా పాత వీడియోలో గోంగూర బోటి మామూలుగా